శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. కుమారుడు యొక్క బాలలీలను మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక కుమారుడు పడుతూ లేస్తూ నడక ప్రారంభం చేశాడు అనుకున్నాం కదా. అప్పుడు నంది, భృంగి మొదలైన వారు ఆ బాలకుమారుడికి మంచు పైన జారి పడుకోకుండా అట్లా ఎలా నడవాలో నేర్పించారట. స్వామికి నడక నేర్పించారట వాళ్ళు. అంటే దగ్గరున్నారని, స్నేహితులు కదా, దగ్గరగా నడుపుతూ మెల్లగా చేయబట్టుకొని మంజు మీద పడిపోతే జారిపోతాడేమో అని. అందుకని జారితే ఇంకా ఈ లోకం నుంచి ఇంకొక లోకానికి వెళ్ళిపోతారు. అసలు ఇక్కడ అక్కడక్కడక్కడే పడేది కాదు అది. అట్లా ఉంది ఆ పరిస్థితి. అందుకని ఇంకొక లోకానికి వెళ్ళిపోతే, అందుకని ఆయనకి పట్టుకుంటూ ఆయనకి సహాయం చేస్తూ వస్తున్నారట. అప్పుడు కుమారస్వామి నవ్వుతూ కేరింతలు కొడుతూ నేర్చుకునేవాడు. అంటే నడకను, ఐసులో నడిచేది కష్టం కదా. స్కీయింగ్ అనుకున్నారా? కాదు కదా. కైలాసమంతా ఈ కేరింతలతో నవ్వులతో నిండిపోయిందట. ఎంత ఆనందమో! కైలాసమంతా అంత ఆనందమైపోయింది. ఒకసారి పార్వతీదేవి గణపతి కుమారస్వామి పోట్లాడుకోవటం చూసింది. మామూలుగా పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చింది. కారణం ఏమిటని అడిగింది. ఎందుకు ఇట్లా పోట్లాడుతున్నారు మీరు? ఇంకా వాళ్ళే అట్లా పోట్లాడితే మన పిల్లలు ఎట్లా ఉంటారండి? చూసుకోండి. ఇక తట్టలతో పోట్లాడుతుంటారు మన పిల్లలు. లోటాలతో పోట్లాడతారు భోంచేసేటప్పుడు. ఆ పడుకునేటప్పుడు దిండ్లుతో పోట్లాడేవాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారు? చదువుకునేటప్పుడు పుస్తకాలతో పోట్లాడేవాళ్ళు పిల్లలు ఉన్నారు. నానా గందరగోళం అండి. 2-3 ఉంటే చాలా గందరగోళం. నందగోకులం అది. అడిగేవాళ్ళు ఉండేది చాలా కష్టం అది. అందుకని స్వామీజీ 120 మంది పిల్లల్ని ఎట్లా పెట్టుకున్నారప్పా అని అంటుంటారు అప్పుడప్పుడు అందరూ కూడా. 8 ఏళ్ల నుంచి దీంట్లో మామూలుగా 30 ఏళ్ల వరకు ఉన్నారు పిల్లలు మా దగ్గర. దిన్నము పోట్లాటమే, దిన్నము వాళ్ళను విడిపించటమే సరిపోతుంది అప్పుడప్పుడు. అందుకని 2 పెట్టాం వాళ్ళని చొలకాలతో కొట్టడానికి. అందుకని ఉండని అది మనం ఎట్లా చెప్తున్నామంటే మన ఇళ్లలో ఎంత కష్టం అని చెప్పడానికి. ఈ పోట్లాడుకోవటం, వీళ్ళిద్దరు పోట్లాడుకోవటం చూస్తుంది అమ్మవారు. వాళ్ళ దగ్గరికి వచ్చింది. కారణం ఏమిటని అడిగింది. అందుకు కుమారస్వామి, అమ్మా నా తప్పేమీ లేదు, అంటే ఈ ఏనుగు నా కళ్ళు లెక్క పెడుతోంది అన్నాడు. అప్పుడు గణపతి, అమ్మా నా తప్పు కూడా లేదు, ఈ 6 ముఖాలు వాడు అప్పుడప్పుడు ఈ 6 ముఖాలతో, అమ్మా అప్పుడప్పుడు వీడు 6 ముఖాలతో కనపడుతుంటాడు నాకు. ఒక ముఖంతో ఉండొచ్చు కదా వీడు, నాకెందుకు 6 ముఖాలతో కనపడతాడు? అప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని ముఖాలు ఉన్నాయి, ఎన్ని కళ్ళు ఉన్నాయని లెక్క పెడతా. అందుకని నా మీద ఊరికే ఇట్లా భయపడుతూ నన్ను భయపడిస్తుంటాడు. మీ దగ్గర వచ్చినప్పుడు ఒక ముఖం అయిపోతాడు, నా దగ్గరికి వస్తే 6 ముఖాలు అవుతాడు. ఏంటిది అమ్మా అని అంటాడు. అప్పుడు ఈ 6 ముఖాలు వాడు ఏం చేశాడు, ఈ నా తొండాన్ని చేత్తో కొలుస్తూ నన్ను వెక్కిరిస్తుంటాడమ్మా అని గణపతి అన్నాడు. ఆయన అది చెప్పాడు కంప్లైంట్. నా కళ్ళు లెక్క పెడుతుంటాడు ఈ గణపతి. ఈ గణపతిని కూడా అన్నాడు ఈ పాము తొండం వాడు. అట్లా పాము తొండం అట అది. 7 పెద్ద పండు ఉన్నాయి. ఇవి ఏంటి ఇంత పెద్ద పళ్ళు ఏంటి, ఎందుకు పెట్టుకోవాలా? మామూలుగా గణపతి సుందరాకారుడు కదా, మామూలుగా కనపడచ్చు కదా, నాకేంటి ఏనుగు తొండం పెట్టుకొని కనపడతాడు? మీ దగ్గరికి వస్తే సుందరాకారుడుగా కనపడతాడు, అందరినీ సిగ్గుపడేటట్టుగా చేస్తాడు, అంత సుందరంగా ఉంటాడు. నన్నేమో ముద్దు అంటాడు మంతా అంటున్నారు మీరంతా. ఈయన్ని మాత్రం సుందరాకారుడు అంటారు. ఆయన అష్టోత్తరంలో కూడా చేశారు సుందరాకారుడు అని చెప్పేసి. నన్నేమి ముద్దు కుమారా అని పిలుస్తూ ఉంటారు. ఇదేం బాగలేదు ఈ పోట్లాట. ఇది వేదాంత రహస్యం. దీని మధ్యలో కూడా చిన్నపిల్లలు పోట్లాట కాదండి, మన పిల్లలు పోట్లాడినట్టు అనుకున్నారా? అది కాదు. తర్వాత చూసుకుందామా.